పేరు ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరు డీఎస్పీ గీతా కుమారి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో P4లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై నియోజకవర్గంలోని మండలాధికారులతో చైర్మన్ మరియు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సమావేశం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రక్త పరీక్షలు నిర్వహించడం, వారికి మందులు అందజేయడం జరుగుతుందని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీడీపీ ప్రభుత్వంలోనే అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకు వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పలువురు మహిళలు రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అక్టోబర్ 2వ తేదీ వరకు పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలోనే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఏరియా హాస్పిటల్కు కావాల్సిన వాటి గురించి నివేదిక వైద్యులు అందిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ లక్ష్మీనారాయణ, సిఐ శేఖర్ బాబు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మొత్తం దేశమంతా కూడా ఈ ప్రధానమంత్రి స్వస్థవారి స్వశక్తి పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గూడూరులో ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ ప్రతి దగ్గర హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే సబ్ సెంటర్లో కానివ్వండి, వాళ్ళ సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం, తద్వారా మాతలు ఏమైనా ట్యాబ్లెట్స్ టానిక్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అందజేయడం, అలాగే ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. చాలా సంతోషం. ఎందువల్లంటే మీకు ఇప్పుడే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ అందరి ధర్మాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. మీ అందరి ధర్మాన నేను కూడా ఎమ్మెల్యేగా అయినా. మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. తెల్లారా మీ దయే ఈరోజు సునీల్ కుమార్ ఇట్లా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే మీ అందరి సహాయ సహకారం. ఈరోజు మేము గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్, మన ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం గవర్నమెంట్ 2 కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మన సెంట్రల్ బీజేపీ ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి మన ఆరోగ్య శాఖ వారికి అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మా మేడం గారికి, ఆర్ఎం గారికి, డాక్టర్ గారికి చిన్న విన్నపం అండి. ఈరోజుసారి మేము చేసి అసెంబ్లీకి వెళ్ళిపోతాం. ఏదన్నా ఇష్యూస్ మన హాస్పిటల్ సమస్యస్ ఏమంటే రేపు శనివారం వస్తాను. మీరు ఒక రికమెండేషన్ ప్రిపేర్ చేస్తే అమ్మా, నేను సీఎం గారితోనే మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మన హాస్పిటల్కి ఏమేమి కావాలో తీసుకొస్తాను. ఎందువల్లంటే గతంలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క పరికరం సిటీ స్కాన్ తెచ్చిన రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అలాగే ఈ యొక్క ఉమ్మి పరీక్ష అది తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజు గారు వేదిక ఉంటున్నావు. ఎందుకు చెప్తున్నానమ్మా, ఈ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జరిగాయి. గతంలో ఏం జరగలే.
సంవత్సరాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించేటువంటి కార్యక్రమం. కాబట్టి గతం అయితే ఈ సిటీ స్కాన్ ఎక్కడ లేదు డివిజన్లో, ఫస్ట్ తెచ్చింది మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. అందువల్ల ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మన హాస్పిటల్కి దయచేసి పోయిన సంవత్సరం అయితే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా మెరుగైంది ఫైనాన్షియల్గా. కాబట్టి నాకు కావాలంటేమో నాకు శనివారం మీకు ఒక ఏమేమి కావాలో వాటి అప్పుడు ఇస్తే నేను సీఎం గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా అర్బన్ హాస్పిటల్కి మా రహీం చైర్మన్గా అయినప్పటి నుంచి కూడా ఇప్పుడే చెప్పాడు, అక్కడ 3 టెస్టులు చేస్తాను. ఇంతకుముందు మా రహీం వచ్చిన తర్వాత 26 టెస్టులు చేస్తున్నారు. పేషెంట్స్ కూడా 20 మంది నుంచి 70 మంది వరకు రోజు కూడా అక్కడ వచ్చి చూపించుకుంటున్నారు. ఎందువల్ల చెప్తున్నానంటే ఇక్కడ డాక్టర్లు చూసేదాన్ని బట్టి పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా ఆ మిత్రుడు రాజా కూడా జన విజ్ఞాన వేదిక అనేటువంటి దాన్ని ఒకటిలో ఉండి అందరికీ గర్భవతులందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడ వాళ్ళకి ప్రతి నెల 9 అందరూ కూడా ఆహారం అలాగే సరుకులు ఇవ్వడం అన్నీ కూడా చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ పని చేసినా అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి మీకు కూడా అర్థం కావాలి. ఏదో వచ్చేసాడు ఎమ్మెల్యే మాట్లాడాడు కదా, మేము పని చేసాం కాబట్టి ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాం. గతంలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలేదు హాస్పిటల్ పని, కేవలం చంద్రబాబు నాయుడు గవర్నమెంటే చేసిన పని తప్ప ఎవరు కూడా చేసినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని పేద మహిళలు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా హాస్పిటల్ సిబ్బందికి, మా చంద్రబాబు గారికి రిక్వెస్ట్, ఈ 17వ తేదీ జరిగే కార్యక్రమంలో బీజేపీ లీడర్స్ కూడా ఇన్వైట్ చేయనమ్మా. ఒకరోజు బీజేపీ లీడర్స్ని, ఒకరోజు జనసేన లీడర్స్ని కూడా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తే, ఇట్లా 17 తేదీ 2 తేదీ వరకు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఏదో 3 రోజుల తర్వాత ఒక్కొక్కరు పిలిస్తే దాన్ని మా చంచురామ్ ఏదో కోఆర్డినేట్ చేసుకోమని మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎం గారికి, మా లక్ష్మీనారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. బాగుంటుంది. ఏదో నామక వ్యవస్థ చేయకుండా ఏదో జరుగుతుంది హాస్పిటల్లో, ఏం జరుగుతుంది అది ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇట్లా పేదవాళ్ళకంతా ఈ యొక్క పరీక్షలు చేస్తూ ఉన్నారు అనేటువంటి కూడా జనాలకు అర్థం కావాలి. అర్థమైతే చాలా మనకి లేదు, మెడికల్ కాలేజెస్లో మాత్రం అది ఉంది. అది ఇంకా అంటే ఇంకా పైన రాసి మనకు కూడా ఒక కూడి అవైలబుల్ చేయించమని అడుగుతాము. ఇంకోటి మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి మనము ఫస్ట్ అవర్లో తీసుకొస్తే వాళ్ళకి మనం ఇక్కడ ఈసీజీ తీసి మనది స్పోక్ హబ్ అండ్ స్పోక్ అనేది ఉన్నది. మనది స్పోక్ హబ్ అంటే నెల్లూరు మెడికల్ కాలేజ్ కార్డియాలజీ వాళ్ళకి పంపిస్తే, ఆ హబ్కి పంపిస్తే మనం ఈసీజీని వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇవ్వమంటారు. ఆ ఇంజెక్షన్ 70,000 అవుతుంది. అది మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం ఈ విధంగా 5 మంది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి టెనిగ్లిప్టేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 5 మంది ప్రాణాన్ని మేము కాపాడగలిగాము. అంటే ఇంత పెరిఫరీలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మా లక్ష్మీనారాయణ సార్ ఆధ్వర్యంలో మా డాక్టర్స్ టీమ్ ఇచ్చి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి 5 మెంబర్స్ని కాపాడగలిగాము. అంతవరకు చేయగలము. కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ కూడా CPR వరకు చేయగలము. కానీ మనం రెఫరెన్స్ తగ్గించాలంటే కొత్త హాస్పిటల్కి పోయాక ఒక ICU సెంటర్ వచ్చి ఒక 5 మెంబర్స్ ఇంటెన్సివ్ ఇవ్వగలిగితే మేము రెఫరెన్స్ చేయకుండా అన్నీ ఇక్కడే ట్రీట్ చేయగలమని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథి గారు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు అంటే 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రజారోగ్య దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో జడ్పీఎస్లో పాల్గొని రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని మీకు అవగాహన కల్పించే దిశగా ఎవరైతే మహిళలు ఉంటారో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మా దృష్టిలో ఉంది. ఎలా అంటే మీకు కొన్ని అవగాహన లోపాల వల్ల సరైన మందులు ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి, సరైన సమయానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనేటువంటి పరిజ్ఞానం తక్కువగా ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ హాస్పిటల్ యాజమాన్య సూపరింటెండెంట్ గారు నిర్ణయించుకున్నాను. మా ఇక్కడ గూడూరులో మా ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ తెలియజేస్తున్నాము. చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు CPR అనేటువంటి ఒక అది లేక వాటి మీద అవగాహన లేక చాలామంది ఈ మధ్య కాలంలో కూడా చనిపోవడం జరిగింది.
2D ఎక్కువ ఒకటి ప్లస్ CPR అనేది ఎమ్మెల్యే గారు చెప్పి అసెంబ్లీలో కూడా అక్కడ ప్రస్తావించి అవి కావాలని కూడా కోరి ఉన్నారు. అంటే ఇవన్నీ ఉంటే కూడా ఇంకొంచెం ఉపయోగం. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు కానీ అతి చలినప్పుడు కూడా కార్డియాక్ అని చెప్పి చాలామంది చలికాలంలో వాకింగ్ చేసి చనిపోవడం జరుగుతుంది. మహిళల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కరోనా వచ్చిన తర్వాత చాలామంది కరోనా మందులు వాడిన తర్వాత ఎటువంటి గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జెండా పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి కోరారు. గూడూరు పట్టణంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం రాత్రి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతా కుమారి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. పోలీసులు కమిటీ వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే వారి గురించి కమిటీ నిర్వాహకులు పోలీసులకు తెలపాలని, అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే జెండా ఉత్సవం చూసేందుకు అందరూ బయట ఉంటారని, నివాసాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డీజే వల్ల వృద్ధులు, చిన్నపిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయని, గొడవలు జరిగే అవకాశం ఉందని, ఉత్సవ నిర్వాహకులు అందరూ డీజేలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. పోలీసులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఎవరైనా రౌడీ షీటర్లు కనిపిస్తే వారిని బైండ్ ఓవర్ చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, సిఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, శ్రీనివాస్, ఎలక్ట్రికల్ 1 టౌన్ ఏఈ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఆరోగ్యం కావాలా లేకపోతే ప్రాణం కావాలా? ఆరోగ్యం కావాలంటే సౌండ్ తగ్గించుకోవాలి అంతేనా? డీజే నాట్ అలౌడ్. మీరు నేను ఆఫీసర్స్ అంతా డిస్కషన్ చేశాము. కైండ్లీ నోట్. పర్మిషన్ ఇవ్వండి మేడం, ఏమీ లేవండి. వీరిని మాకు చాలా కోఆపరేట్ చేశారు. వినాయక చవితికి నియర్లీ 10 to 15 days ఇదే కోఆపరేషన్, కోఆర్డినేషన్. చెండా పండుగ కావాలి, కలసాల పండుగ కావాలని కోరుకుంటున్నాం. చిన్న లాంగ్ టర్మ్ ప్రాబ్లం కూడా రాలేదు వినాయక చవితి పండుగ నుంచి. ఈ మంచి పేరు ఎవరికి వచ్చింది? మీ అందరికీ అండ్ మనందరికీ, గూడూరు ప్రజలందరికీ. దయచేసి ఈ యొక్క హెల్త్ రీజన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు హాస్పిటల్స్ లో, అండ్ స్కూల్స్ జరుగుతుంటాయి. తర్వాత డ్రంకెన్ స్టేట్ లో ఉండి చాలా మంది మిస్బిహేవ్ చేయొచ్చు. వాటి వల్ల ఇట్లాంటివి అగ్రివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఇవన్నీ ఆపడం జరుగుతుంది. సో దయచేసి మీ నుంచి, మీ ఆర్గనైజర్, మీ కమిటీ మెంబర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, మీ నుంచి మా అందరి డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ పీస్ఫుల్గా వినాయక చవితి పండుగ కన్నా ఇంకా బాగా పీస్ఫుల్గా కంప్లీట్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ జెండా ఉత్సవం కాబట్టి బ్రహ్మాండం ఉంటారు. మీలో ఏ లోపం ఉండదు. మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, అనుభవం అందరికీ. కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మన దగ్గర రచ్చ వేసుకొని పొడుచుకొని చచ్చిపోతారు. చచ్చిపోతే ఏంటి? పేపర్లో ఏంటి? గూడూరులో రౌడీ ఒక పొడుచుకొని చచ్చిపోయినారు. అప్పుడు ఎవరు? సునీల్ కుమార్ ఎమ్మెల్యే. వాడు ఎవరో ఒకటి ఎవరో చచ్చిపోతాడు. సునీల్ కుమార్ రాజకీయంగా ఉంది ఇంట్లో, పోలీసు వాళ్ళు అయిపోయాం. ఎందుకంటే మీకు గూడూరు కూడా చెప్తున్నా, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు గూడూరు పైన. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ పోలీసు వాళ్ళు మనం చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎక్కడతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, మీ కమిటీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఆ రోజు గందరగోళంగా ఉత్సాహం ఎందుకు
50% అయితే ఈ రౌడీ మోక వల్ల ఒక 50% డిస్టర్బెన్స్ మనకి. ఎందుకంటే వాడు పూర్తి చేసిపోతాడు, కేసు వరకు ఏమవుతుంది, ఎవరైతే కమిటీ నెంబర్ మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు. మీరున్నారు, మీకు తెలియదా, మీకు యాక్చువల్ మీకు తెలియదు, వాడు కూడా ఎక్కడి నుంచి ఎవరు తెలియదు మీకు. ఎప్పుడో పాత కక్షలు, సంవత్సరం ముందు కక్షలు, 10 సంవత్సరాల ముందు కక్షలు పెట్టుకొని అక్కడ వాడు తాగేసి వచ్చి పొడి చేసిపోతాడు. ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి. ఎవడో కోసం మన కేసులు ఎదుర్కోలేం కదా. కాబట్టి ఇదే విషయంలో దయచేసి కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు. అయితే తీర్మానాలు జనాలు వెళ్ళిన విషయంలో మాత్రం అగ్యం చేయాలి పోలీసు వాళ్ళు. ఎందువల్ల అది కూడా వెళ్ళకపోతే ఇంకా వేస్ట్. అయితే కమిటీ వాళ్ళు అయితే మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తారు, మీకు ఇబ్బంది లేదు సార్. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం మా కమిటీ వాళ్ళ తరఫున. ఎక్కడా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు అందరూ కూడా మా కిషోర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ కూడా పెద్ద రచ్చ అయింది మీతో మా కార్యకర్త డబ్బులు కూడా జరిగేది. అది మా కానీ కూడా చూడండి దయచేసి. ఎందుకంటే మనుషుల్ని కొట్టడం అనేది అది కుదరదు. మరీ వాడు యారికట్టు తాగేసి వెళ్ళకపోతే వేరే కదా. కానీ మామూలుగా వచ్చేపోయేటువంటి ప్రయాణికులు పట్ల దుష్ప్రవర్తన చేసే మాత్రం నేనైతే ఒప్పుకొని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేసాను. ఎందుకంటే జెండాకి అందరూ వస్తుంటారు. రౌడీ అయితే ముందు ఐడెంటిఫై చేయండి, మీ ఇష్టం. నేను రౌడీ విషయంలో మేము ఎవరికి అకౌంట్ చేయం. మీరు ఏం చేసినా నేనైతే మీకు ఫోన్ కూడా చేయము. అంటే మొహమాటం రౌడీ విషయంలో కానీ ఆ విషయంలో కానీ. కానీ మామూలుగా వచ్చేటువంటి సాధారణంగా జెండాను చూసి వచ్చేటువంటి ప్రజలకు మాత్రం ఇట్లా అసౌకర్యం కనిపించదని చెప్పి మా పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా స్ఫోటర్లు, శబ్దాలు అవన్నీ మామూలుగా కుడుతాం, ఏమి కొత్తగా ఏమి కాదు. అయితే మనం చెప్పాల్సిందంటే మన వాళ్ళకి తాయి పెరిగే వాళ్ళనైనా పడితే కాలు చేయకపోతే ప్రమాదం అని మీరు చెప్పాలి. ఎందుకంటే మనవాళ్ళకి నాలుగు రోజులు ఎక్కడ వస్తారు, అది వేరే కదా. మరి ఎక్కువ చేస్తే ఏమేస్తాను పోలీసులు ఉన్నమాట లేదు, ఏం మొహమాటం లేదు. లా అండ్ ఆర్డర్ దాని ఇబ్బంది అయితే వాడు ఎవరు మాట లా మాట్లాడుతుంటారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. కానీ మన విషయంలో మాత్రం ఇప్పుడే ఎలక్ట్రిసిటీ ఏఏ గారు చెప్పారు, దానికి సంబంధించి డెకరేషన్ జాగ్రత్త చూసుకోండి. గబక్కన ఒక చనిపోతే ఇబ్బంది ఆలోచించుకోండి. మన కుటుంబం కావచ్చు, పనిచేసే వాళ్ళకి పర్వాలేదు, పేదవాడు చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా అనాథ అయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తిరుపతి జిల్లా మొత్తంలో కూడా ఎక్కడ ఉండొద్దు అనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని ఆపడం జరిగింది. దానివల్ల ఎన్ని ప్రమాదాలు అంటే విజయనగరంలో మన మీరు గమనించారు, 22 సంవత్సరాల యువకుడు గుండెపోటుతో చనిపోవడం అనేది విచారకరమైన సంఘటన. ఇది ప్రతి చోట జరుగుతుంది. అది కరోనా ప్రభావం వల్ల, లేకపోతే ఈ ఆరోగ్యరీత్యా వచ్చిన సమస్యలు కావచ్చు, మరి ఏదైనా సమస్యలు అయి ఉండొచ్చు. ఆ డీజే ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే దానివల్ల కనీసం ఇందాకే మాట్లాడారు, పక్కన వ్యక్తితో ఎవరితో మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. గొంతు పెద్దగా అవ్వాల్సిన పరిస్థితి, చెవు దగ్గర నుంచి మాట్లాడితే కూడా వినపడే పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏం జరుగుతుందనేది కూడా అర్థం కాని పరిస్థితి. మందు తాగి ఎక్కడో చోట అవైలబిలిటీ అవుతుంది. మన దగ్గర ఇక్కడ ఆపుతాం, ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఉన్నారు, చక్కగా కంట్రోల్ చేస్తారు. 10 నిమిషాలు పక్కకు వెళ్ళి తీసుకొని వచ్చేస్తారు. మనుగోలు లేకపోతే ఇంకొక చోటలో వెళ్ళి తెచ్చుకోవడం, అందుబాటులో తెచ్చుకోవడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే దానికంటే కూడా ముఖ్యంగా ధ్వని ఏదైతే శబ్దాలు, బేభత్సమైన శబ్దాలతో లాస్ట్ టైం నేను గమనించానండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇద్దరు ముగ్గురు బాగా గొడవ చేశారు. నాతో కూడా వాదన పెట్టారు ఆడవాళ్ళు. గుండె పేషెంట్లు, గుండె సంబంధిత వ్యాధుల పేషెంట్లు ఉన్నారు. ఎందుకు మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి నాతోనే కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీ వాళ్ళేనమ్మా, మీ టౌన్ వాళ్ళే, ఇది మేము ఈరోజు ఈసారి ఖచ్చితంగా కంట్రోల్ చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా చెప్పుకొని రావడం జరిగింది. దానికోసమనే పర్టికులర్గా గౌరవ ఎమ్మెల్యే గారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అటువంటి చర్యలు ఏమైనా కనుక ఉంటే ముందే ఆపాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ముందుగా నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన దూరంలోనే నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఒకేసారి అంతమంది కూడా ఆ ప్రోగ్రామ్ అలా చేస్తే సమస్య వస్తుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా మొత్తం కూడా మన వినాయక చవితికి ఆపడం జరిగింది. దాని బదులుగా మరికేదైనా మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమం పెట్టి ఈ జెండా మహోత్సవాన్ని గొప్పగా నిర్వహించాలని చెప్పేసి
గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పట్టణాధ్యక్షుడు దయాకర్ బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలకు కేక్ను అందించారు. మోడీ దేశానికి చేస్తున్న సేవలను నాయకులు కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు మోడీ గారు. మోడీ చాలా కింద స్థాయి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చిన్నతనంలో వాళ్ళ నాన్న ఒక టీ అంగడి పెట్టుకోవాలంటే ఆ టీ అంగడిలో ఉదయాన్నే 4 గంటలకు వచ్చేది. వాళ్ళ నాన్న సహాయపడేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళేది, మళ్ళీ సాయంకాలం వచ్చేది. ఈ విధంగా చాలా కష్టాలతో పైకి వచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గుజరాత్లో 13 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత 2014 మే నెలలో మనకు దేశ ప్రధానిగా 15వ ప్రధానిగా మొట్టమొదటి ప్రధానమంత్రి కావడం. అక్కడి నుంచి ఆయన పథకాలు, అనేక పథకాలు, అభివృద్ధి పథకాలు దేశంలో తీసుకెళ్ళడం జరిగింది. నరేంద్ర మోడీ ఈరోజు మన భారతదేశంలో మన ప్రధానమంత్రి కావడం మనకెంతో అదృష్టం. అదేవిధంగా ఈ మన ప్రధానమంత్రి, మన భారతీయ జనతా పార్టీ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండుంటే మన దేశం ఎంతో ముందుకు పోయి ఎంతో అభివృద్ధి చెందినది. ఈ కాంగ్రెస్ 70 సంవత్సరాలు రాజకీయంలో చాలా ఘోరంగా విఫలమైంది. పాకిస్తాను, ఈ సైడ్ పాకిస్తాను, ఆ సైడ్ చైనా. ఆ రోజు 1994, 84, 64 యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో మన నెహ్రూ కూడా ఏం చేయలేక అక్కడ చైనా వాళ్ళతో కొంత భాగం, ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఈ విధంగా చేసుకోవడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. మనకు మరలా కూడా 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి కావడం మన అదృష్టం. దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం మనకు కావాల్సిన నరేంద్ర మోడీ మరలా కూడా మనం ప్రధానమంత్రి కావాలని మనందరం కోరుకుంటూ చాలా కష్టంలో నుంచి వచ్చినాం. పాత రోజులు ఏంటంటే ఉత్తర భారతదేశంలోనే బీజేపీ ఉండేది అనేది. ఆ బీజేపీ కూడా ఎవరిది? బ్రాహ్మిన్స్ పార్టీ అనేవాళ్ళు. కానీ ఇట వచ్చి దక్షిణాదిన, అట పరమణ భాగమున, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించి అనేక రాష్ట్రాల్లో ఈరోజు 22 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే చాలా గొప్పతనం. కాబట్టి మనందరం కూడా కష్టపడి మన బూత్ లెవెల్లో కూడా మనందరం మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా అందరికీ ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాం. ప్రీతమ నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై భారత ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అందించినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్లో నాయకత్వ లోపం వలన రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. అక్కడి ప్రజలు కూడా ఒకటే మాట అన్నారు, మాకు ప్రధానమంత్రి మోడీ గారు లాంటి నాయకుడు కావాలని కోరుకున్నారు. అలా అనుకుంటున్నారంటే మన నాయకుడి యొక్క నాయకత్వ లక్ష్యాన్ని ప్రపంచ దేశాలంతా కూడా నమ్ముతున్నాయని తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులపై పహల్గాంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని బలి తీసుకుంటే వెంటనే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక్క రాత్రిలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి వాళ్ళ స్థావరాలను నాశనం జరిగింది. అంతటితో కాకుండా ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసి శత్రు దేశాలకి భారతదేశం వైపు చూడాలంటే భయపడేలా చేసిన దమ్మున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జీఎస్టీ పన్ను తగ్గింపు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని గూడూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, మనకు ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకోవాలని, వాటిని పూజించాలని అయోధ్య రామ మందిరం ట్రస్టీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రారంభ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి అయోధ్య రామ మందిరం ట్రస్టీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ విచ్చేశారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య, అరవింద స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. స్వామీజీ విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. యూనివర్సిటీని ప్రారంభించారు. విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ మాట్లాడుతూ ఓజోన్ పొరను కాపాడుకోవాలని, తీవ్రమైన కాలుష్యంతో పొర దెబ్బతింటుందని, అలాగే మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని అన్నారు. ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకొని పూజించాలని, చెట్లను కాపాడుకోలేని వాడు జీవించడానికి అర్హుడు కాదని వెల్లడించారు. ఆదిశంకర కాలేజ్ యూనివర్సిటీ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య మాట్లాడుతూ విశ్వప్రసన్న స్వామీజీ సహకారంతోనే ఆదిశంకర కాలేజ్ యూనివర్సిటీ స్థాయికి వచ్చిందని, స్వామీజీ ఆశీస్సులు ఎలాగే ఉండాలని, గ్రామీణ స్థాయి విద్యార్థులు కూడా నాణ్యమైన విద్య అందించడమే ఆదిశంకర యూనివర్సిటీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద, ధనుంజయ, వేణుమాధవ్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా జీవించాలంటే అతి ముఖ్యమైనది ఆక్సిజన్, ప్రాణవాయువు. ఆహారం లేకుండా 10 నిమిషాలు జీవించవచ్చు, నీరు లేకుండా 2-3 రోజులు జీవించవచ్చు. కానీ ప్రాణవాయువు లేదంటే ఆక్సిజన్ లేకుండా 2 నిమిషాలు కూడా జీవించడానికి చాలా కష్టం. దశదింద్రునిష్ట అశ్వత్థమేకం ఎవరైనా ఇలాగా చెట్లను పోషిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నరక దర్శనం దొరకదు. అందరూ చేయాలి. అలాంటి ప్రాముఖ్యత మన పూర్వ ఋషులు వారు కూడా ఇచ్చారు. ఎవరు చెట్లను పోషించలేదో వారికి జీవించడానికి రైట్ లేదు. ఎందుకంటే జీవించాలంటే ఆక్సిజన్ కావాలా. ఎలా అవుతుంది? మనం అలాంటి ప్రయత్నం చేయాలా, చెట్లను పోషించాలా. ఎవరు చెట్లను పోషించలేదు, ఆక్సిజన్ ఎలా లభిస్తుంది? వారికి జీవించే అధికారం లేదు. అంటే చనిపోవడానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే దాన్ని దహించాలంటే కాష్టం కావాలి. జీవించాలంటే వృక్షాలను పోషించాలా, మరణించాలంటే చనిపోవాలంటే వృక్షాలను పోషించాలి. చెట్లు ఈరోజు మనం అందరూ కూడా అలాంటి సంకల్పం చేయాలా. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. శ్రీకృష్ణుడు జగద్గురుడు, శ్రీకృష్ణం వందే జగద్గురు. మధురానగరంలో అవతరణ చేసింటాడు, మధురానగరంలో అవతరణ చేయాడు. కానీ దాన్ని పరిశీలించి శ్రీయుత పెంచాలయ్య వారి ప్రయత్నంతో ఇలాంటి పెద్ద కార్యం జరిగింది. వారిని మేము అభినందిస్తున్నాము. వారితోటి ఇలాంటి పెద్ద పెద్ద కార్యాలు చాలా జరగాల. వారికి శ్రీకృష్ణ అనుకుని రాశారు. వారు లేకుండా ఈరోజు భారతదేశంలో రామాలయం అనేది లేదు. మొట్టమొదటి రామాలయంని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కిందనే హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్ని చేసి ఫైట్ చేసి ఈరోజు అయోధ్యలో రామాలయం ఉందంటే ఆ మందిరంకి ఆయన ట్రస్ట్ బోర్డు ట్రస్టీ కాకుండా ముఖ్యంగా దాని వెనక చాలా చరిత్ర ఉంది. ఈ
విత్ లీగల్ లిటిగేషన్ చాలా చేసి ఫైనల్గా ఈ అచీవ్ టు గెట్ ఫర్ ఆల్ ఇండియన్స్ రామ మందిరం ఇన్ అయోధ్య. దానికి రాముడు కృషి వారి బ్లెస్సింగ్స్తోనే ఈరోజు అందరూ అయోధ్యలో రామ మందిరంలో పూజలు చేసుకుంటారంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మహాస్వామీజీ. యూనివర్సిటీ కూడా నేను చేసింది ఇంతే. మహాస్వాములు నాకు చెప్పాను, ఇది స్వామి ముందు ఫస్ట్ మామూలు అఫిలియేటెడ్ కాలేజీ, తర్వాత అటానమస్ కాలేజీ, ఇంక నెక్స్ట్ వచ్చి డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, మీ బ్లెస్సింగ్స్తోనే అవుతానంటే నేనున్నాను కానీ అని చెప్తే అప్లై చేసి అన్ని ప్రాసెస్ మెరిట్ మీదనే తెలుసుకున్నాము. స్వామి బ్లెస్సింగ్స్తో అయింది. నేను ఈ సభా మందిరంగా ఎక్కువ చెప్తున్నాను, ఐఎమ్ డెడికేటింగ్ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఈజ్ for the lotus feet of the Swamiji. Without your blessings, without your recommendation, nothing happened. I am telling you openly. Swami has blessed and he has blessed the university to become the status of deemed to be university, and with his blessings only I got introduction of our Guruji Bindu Madhavaji, and through him only I got Bangalore University campus also through him only. Today, I guess many of us on the stage here agree with me that just knowing some technical subjects is not enough. You need to have a good knowledge about our Vedic or a Sanatana Dharma. That's where it's called Dvevidye Vedita Ve, Parachaiva Paracha. So we would like to have that as an emblem, and also we would like to have that as our Dhyaya Vakya as part of our the university's emblem. So Tomiji is here to talk about how important is it. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, P4 ద్వారా పేద ప్రజల జీవనం మెరుగుపడాలని, ప్రతి వారం దీనిపై సమావేశం నిర్వహిస్తామని అధికారులు P4 విజయవంతానికి సలహాలు తెలియజేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో P4లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై నియోజకవర్గంలోని మండలాధికారులతో P4 కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా కార్యక్రమాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, దీనికి సహకారం అందించే వారిని గుర్తించి పేద ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని అన్నారు. P4 పై ప్రతి వారం సమీక్ష సమావేశం జరుగుతుందని అధికారులు వారి సలహాలు సూచనలు తెలియజేయాలని కోరారు. పేదరికంని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఒక 1 వీక్లో ఇంకేదైనా పూర్తి కాకుండా అవన్నీ కూడా పూర్తి చేయవచ్చు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడెక్కడ ఈ పేదరికంలో ఉంటున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ రుచి కూడా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏమేమి చేయాలి, ఎంతమంది ఈ P4 సంబంధించిన కార్యక్రమాలు భాగస్వాములు అవుతారు, అవన్నీ కూడా మీరు కూడా చూసి అవన్నీ కూడా 10 మంది పైన ఈ సమీక్ష నిర్వహించి ఎక్కడ కూడా ఈ P4 కార్యక్రమం ఇబ్బంది లేకుండా నిజమైన పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలో అది కూడా వాళ్ళని సూచించి వాళ్ళ ద్వారా పేదలకి సహాయం అయ్యే విధంగా ఒక ప్లాన్ తయారు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైనా మీ సంబంధించిన మాట్లాడాలు ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే ఉంటే కూడా మా సర్పంచ్ గారి ఆదేశాలు, అలాగే మా సర్పంచ్ గారు ఫోన్ చేస్తారు, లేదంటే నేను కూడా ఫోన్ చేసి కూడా ఈ యొక్క P4 సంబంధించిన కాన్సెప్ట్ చెప్పి వాళ్ళని కూడా మనం ఒప్పించుకొని దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ P4ని చాలా మెయిన్ సబ్జెక్ట్గా చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గవర్నమెంట్స్ కూడా దీని గురించి కలెక్టర్ గారు కూడా సమగ్ర సమాచారం కూడా ఒకసారి అందరూ కూడా
పూర్తి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి వీడియో కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా గూడూరులో అందరూ కూడా సహకరించాలని చెప్పి అందరినీ తెలియజేస్తూ ఒకసారి మీ ద్వారా ఏమైనా ఉంటే చెప్తే చదవగలిగే కూడా దానిపైన విషయం కూడా ఏదో మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశ మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచలనాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచలనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అలాగే పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. పెంచలనాయుడు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోడీ పేదల కష్టాలు తెలుసునని, దేశ ప్రధానిగా భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు పేదలకి ఆహారం ఈరోజు ఆ మహానుభావుడు ప్రపంచంలో జగద్గురువులాగా అయిపోయాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టం. మనకు అలాంటి వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించాలని నేను హృదయపూర్వకంగా అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టాడు. పేదరికం అంటే ఆయనకు బాగా తెలుసు. వాళ్ళ తల్లి దీవిన, వాళ్ళ తల్లి చెప్పిన మాటకే ఈరోజు దేశానికి ఏమి చేయాలో ఆ విధంగా ఆయన చేస్తున్నారు. అందుకోసం ప్రధానమంత్రి గారికి ఈ యొక్క ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో జరిగిన స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే 15 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎక్కడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు పట్టణంలో ఉండే చెత్తను తొలగించి అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని, స్వచ్ఛ రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, చంద్రమౌళి, రహీం, ఇజ్రాయిల్, అల్లిబాషా, మోహన్, అమరయ్య నాయుడు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం, ఈ 15 రోజుల కార్యక్రమంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చెత్త ఉంటే అది శుభ్రపడాల్సిన బాధ్యత మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా దానిపైన కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉదయం లేచి మనం లేచే లోపల మన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది మా పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మన ఆరోగ్యాలు అన్యాయం అయిపోయాయి. కాబట్టి ముందుగా వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టినా కానీ మనకేం కాదు, ఎందుకంటే అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ పని చేసేది వాళ్ళే. వాళ్ళు లేకపోతే మన ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికీ రాష్ట్రానికి అన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ లక్ష్యాలతో అయితే ఉన్నారో ఆ లక్ష్యాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా క్లీన్ అనేది ఆయనకి ఇష్టం. ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉండాలా, ఊరు శుభ్రంగా ఉండాలా, అందరూ ఆరోగ్యాలు ఉండేటువంటి మోటివ్తో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. హెడ్ మాస్టర్ గారు రండమ్మా. ప్రతి దగ్గర కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే 25వ తేదీ కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా
దీనిపైన ఉంది. అది కూడా మా కమిషనర్ గారు ఏంటంటే కిట్కో ఇళ్ళ దగ్గర 2 పార్కులు ఉన్నాయి, క్లీన్ చేస్తామని చెప్పారు. మంచి నిర్ణయం కమిషనర్ గారు. ఎందుకంటే నిజంగా కిట్కో ఇళ్ళు అన్యాయం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఆవిడ తీయడం కూడా చాలా మంచి నిర్ణయం చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. అట్లాగే జనవరి 1 నుంచి ఎక్కడైనా రోడ్డు మీద కన్నా చెప్తుంటే దానికి ఫైన్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జనవరి 1 నుంచి ఈరోజు మీరు పేపర్ చూసుకుంటారు, బాబు గారు కలెక్టర్ మీటింగ్లో, ఎస్పీ గారి మీటింగ్లో స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలని రోడ్ల మీద ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. రోడ్లో ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళు ఒక కవర్లో వేసి చెత్త ఉంచుకోకుండా ఈదులో విసిరేస్తారు, దానివల్ల ప్రమాదం. అలాగే ఇళ్ళకాలు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాలువలో ఆ కవర్లో గివర్లో గందరగోళం చేసి నీళ్లు కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ కూడా మన టౌన్లో కూడా. అట్లాగే అలాంటివి చేయకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెత్త మీద పనులు రద్దు చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో 5 సంవత్సరాల్లో మన చెత్త మీద కూడా పన్ను వేసిన పరిస్థితి కూడా మీ అందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, మహిళలు పొదుపు లక్ష్మి మహిళలు ఉన్నారు. మీకు తెలుసు చెత్త మీద కూడా పన్నేసే గవర్నమెంట్ 5 సంవత్సరాలు అందరూ కూడా అనుభవించాము. అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మీకు కూడా విలువ పెరిగింది ఈరోజు మీ అందరికీ కూడా. అలాగే పొదుపు లక్ష్మి మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు మొన్న. ఏమనంటే వాళ్ళని ఎవరిని తీయకూడదు, వాళ్ళని ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీకు చెప్పేదంతా ఒకటే ఆయన. ఎందుకంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు ప్రాధాన్యత వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అందుకని మిమ్మల్ని ప్రతి గవర్నమెంట్లో జనాలను ఎక్కించేదానికి లేకపోతే వేరే వేరే సొంత పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా మీకు ఎవరేం న్యాయం చేయలేరు. ఏదైనా చేశాడంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కరే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పోయినసారి ఎలక్షన్స్లో చాలామంది అంటే మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళకి వాళ్ళు పెట్టే భయాలకి భయపడిపోయి మీరు చేశారు. మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను మా వాళ్ళంతా కౌన్సిలర్లు ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఇబ్బంది పెట్టి మాకు ప్రచారం చేయండి మీరు అడిగాను, మిమ్మల్ని ఎవరన్నా చెప్పండి, ఒక్కరిని అడిగే పరిస్థితి లేదు. మీ ఓటు అనేది మీ ఇష్టం, మీకు ఎవరు మీ మనసులో ఉంటే వాళ్ళకి వేస్తారు. కానీ పోయినసారి ఆ పరిస్థితి చేయలే. అంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపిచ్చి తీసేస్తామని చెప్పి గందరగోళం చేసి మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అంటే ఓట్లయితే మాకేసారు, ఇబ్బంది లేదు. కానీ అట్లా భయపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం అలాంటి చేయరమ్మా. ఎందుకంటే మహిళలు అంటే ఆయనకి ప్రాణం. ఈరోజు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మహిళలకే, అంతే కదమ్మా. తల్లికి వందనం, తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, మీ ఖాతాలోనే పడుతున్నాయి. ఉచిత బస్సు మీదే, అంతే కదా, వేరేది కాదు కదా తల్లి. కాబట్టి గ్యాసు సంవత్సరానికి 3 సిలిండర్స్ డబ్బులు అన్నీ మీకే. ఎందుకంటే ఈరోజు మహిళలు అంటే తెలుగుదేశం పార్టీకి అందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలు అంటే ప్రాణం. అట్లాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతా కూడా మీ అందరూ కూడా 10,000 పసుపు కుంకు వేశారు. కానీ మీకు గుర్తురాలా. ఎమ్మెల్యే ధనం పెడతా పోతుంటే శ్రీనుకు నవ్వుతూ ఉండరు, బాబు వేస్తారేమో ఓట్లు అనుకున్నా. మొత్తం అగేన్స్ట్ వేసారు. ఎందుకు వేసారు అర్థం కాదు. కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఎందువల్లంటే ఈరోజు అనవసరంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, వెనబడిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమైంది. అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గెలవకపోతే మన పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి, మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థంగా ఉండే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి రాజధాని ఉంది మనకి. రాజధాని లేదు, దిక్కుమొక్కు లేదు. 3 రాజధానులు అంటారు, 4 రాజధానులు అంటారు. అన్యాయం చేసిన ప్రెసిడెంట్లు కూడా ఒకసారి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ సంవత్సరం కాన్సెప్టు స్వచ్ఛతోత్సవ్, అంటే స్వచ్ఛతే హీ సేవ 2025. ఈ యొక్క స్వచ్ఛతే హీ సేవ అనే కార్యక్రమాలు 2017 నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరము ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం స్వచ్ఛతోత్సవ్ పేరుతోటి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మొత్తం 4 టార్గెట్ యూనిట్లుగా చేయటం జరుగుతుంది. ఎక్కడైతే చెత్తని వేసి నిర్లక్ష్యంగా వదిలేస్తారో
అట్లాంటి ప్రదేశాలన్నింటినీ గుర్తించి వాటిని శుభ్రం చేయటం ఈ 2వ తేదీ లోపల చేయాల్సినటువంటి అంశాలు. అలానే బహిరంగ ప్రదేశాలు, తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ప్లే గ్రౌండ్స్, పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి హెల్త్ మీద అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలానే ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేస్ని, గౌరవ ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈరోజు 25వ తేదీ, రాబోయే 25వ తేదీ పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరచడం జరిగింది. అలానే ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే స్వయం సహాయక మహిళా సభ్యులు, తర్వాత పాత్రికేయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలానే పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం పొద్దున్నుంచి ప్రారంభించి ఈ యొక్క స్కూల్ ప్రిమిసెస్ని ఇప్పటికే దాదాపు 50% క్లీన్ చేశారు. ఇక రాబోయే కొద్ది సమయంలో మొత్తం కూడా క్లీన్ చేసేసి ఈరోజు ఈ యొక్క యూనిట్ని పూర్తి స్థాయిలో మనం చేసుకోవడం జరుగుతుంది. అలానే ఎప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క ముఖ్య సూచనలు ఏంటంటే ఫస్ట్ శానిటేషన్ ఒకటి, లైటింగ్ ఒకటి, వాటర్ సప్లై ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలని వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని తోటి మనకి ఉన్నటువంటి 34 వార్డుల్లో మనకి ఏవైతే పోటుపాలెము, చిల్లకూరు, చెన్నూరు, నెలటూరు, దివపాలెం ఉన్నాయో వాటిల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్న సిబ్బందితోటి పారిశుద్ధ్యం ఉన్నత వరకు మనం చేయటం జరుగుతుంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ఇప్పుడు ఏదైతే మనకి ఈ టార్గెట్స్ ఇచ్చారో ఏదైతే ఎక్కడైతే అంటే చెత్త వేసి నిర్లక్ష్యం, అంటే ప్రతిరోజు చెత్తబడే ప్రదేశాలు 71 ఉన్నాయి. అవి ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం. ఇవి కాకుండా కొన్ని ఏంటంటే ఇళ్ల మధ్యలో వేస్తారు. ఒకటి వారం రోజులు, నెల రోజులు, ఆ నెల రోజుల పైన తీయకుండా అలానే ఉంటాయి. అట్లాంటివన్నీ గుర్తించడం జరిగింది. వాటిని కూడా క్లీన్ చేసి 2వ తేదీ లోపల పూర్తి స్థాయిలో పట్టణాన్ని భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసిన ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మన గూడూరులో ఎమ్మెల్యే గారు సూచనల వరకు ఎక్కడెక్కడ చెత్త వేస్తారో మన కమిషనర్ గారు కూడా రోజు సాయంకాలం పూట ట్రాక్టర్లు పంపించి ఇళ్లలో చెత్తలు చేస్తున్నారు. కమిషనర్ గారు కూడా ఇక్కడ గూడూరు చేస్తున్నారు. అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ 25వ తేదీ పార్కుల్లో కొత్త పార్కులు చూసి ఆ పార్కుల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్న స్వచ్ఛ హీ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు కూడా అధికారుల మీదే ఆధారపడకుండా దీంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని శుభ్రంగా పెట్టాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర పేరు మీద ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు పురపాలక సంఘ పరిధిలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్, చాలా పెద్ద కాంపౌండ్ ఉంది, పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొంత అపరిశుభ్రంగా ఉంటే దాన్ని క్లీన్ చేసేదానికి కమిషనర్ గారి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ దోమ ఉండకూడదు, అక్కడ చెత్త చెదారం పేరుకోకూడదు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత
పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న దానికి ఇదే నిరసన చెప్పొచ్చు. ఈరోజు గూడూరు పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఎంతో అతి పురాతనమైన స్కూల్ ఇది, అందరూ చదివిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభించడానికి చేసినటువంటి మా నాయకులు, మా ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవ అంటే ముందు సమాజ బాధ్యత, తర్వాత పౌర బాధ్యత వహించాలి. పురపాలక సంఘం ఎంతవరకు బాధ్యత ఉంటుందో మనం కూడా పౌరులుగా దానిలో బాధ్యత వహించాలి. ఇప్పుడు మనం చెప్పారు, మన వాళ్ళు చంద్రరావు చెప్పారు, మన సినాని చెప్పారు. ఎందుకంటే సమాజంలో మన మీద చెత్త అనేది మన ఇంట్లో వచ్చిన తర్వాత ఏదైనా మన బాధ్యత లేకుండా రోడ్ల మీద పారేయడం, పక్కన దారిలో పారేయడం చేస్తుంటే సమాజం శుద్ధంగా కాదు. ఎందుకంటే మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే, మన పరిశుభ్రాలు ఎంత శుద్ధంగా ఉంటే మనకు రోగాలు నివారించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి భారతీయ జనతా యువమోర్చా గూడూరు మరియు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలను స్థానిక గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో అమ్మదయ్య వృద్ధాశ్రమం నందు కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్లు, పలహారాలు, కేక్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ నాయకుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప దేశంగా నడిపించేందుకు నిరంతరం నరేంద్ర మోడీ తపిస్తున్నారని, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తరువాత భారతదేశం ప్రపంచంలో ముందుకు వెళుతుందని ఆయన తెలియజేశారు. మరియు బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు చిన్న వసంత, చైతన్య, యశ్వంత్, కిరణ్, ప్రదీప్, నవీన్ మరియు వృద్ధాశ్రమం ఇన్ఛార్జ్ శ్రీదేవి గారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నేత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలో ఏదైతే అమ్మదయ్య వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకు అందరికి కూడా ఇక్కడ కేక్ కట్ చేసి అదేవిధంగా వాళ్ళకి పళ్ళు, పలహారాలు అన్ని కూడా పంచడం జరుగుతుంది అన్నమాట. మనకు తెలుసు, ఈరోజు గ్లోబల్ లీడర్గా ముందుకెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మన యొక్క దేశాన్ని అభివృద్ధి చెందేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ దేశం ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉండేది, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ముందుకెళ్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఈరోజు భారత్ వెళ్తుంది. అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మెచ్చిన నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. నిజంగా ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కానీ అదేవిధంగా వ్యవస్థలో కానీ అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది. ఈరోజు ప్రపంచంలో ఈరోజు కరోనా పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఆర్థిక పరంగా వెనక్కి వెళ్లకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అలాంటి గొప్ప నాయకుడు, ప్రపంచ నాయకుడు అయినటువంటి మోదీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు గూడూరు పట్టణంలో ముఖ్యంగా వృద్ధాశ్రమంలో చేయడం చాలా ఆనందకరంగా ఉంది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని కూడా చేస్తూనే ఉంటాము. అందరికీ నమస్తే. నా పేరు శ్రీదేవమ్మ. అమ్మదయ్య వృద్ధాశ్రమానికి ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా బీజేవై ఆధ్వర్యంలో మనోహర్ బాబు వాళ్ళ సభ్యులు అందరూ వచ్చి మన ఆశ్రమంలో వృద్ధులకి పలహారాలు అందించడానికి వచ్చారు. ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండల పరిధిలోని పీడూరు గ్రామంలో మంగళవారం 1,90,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పీడూరు గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర్లు రెడ్డి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో పాలకులు రైతులను నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు
రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మి సురేంద్ర యాదవ్, పీడూరు గ్రామ టీడీపీ నాయకులు దార పోలయ్య, మానుగుంట సుధాకర్ రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ కృష్ణయ్య, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు అమీర్ బాషా, జిల్లా పార్టీ సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, మండలంలోని పలు టీడీపీ నాయకులు, తహసీల్దార్ రమాదేవి, ఇన్ఛార్జి ఎంపీడీఓ ముజీబున్నీసా, వివిధ శాఖల అధికారులు, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక బీటీ రోడ్ చెన్నై మెడ్రాస్ రోడ్ నుంచి పీడూరు దాకా 1.2 crores, 1,20,00,000. యాచవరం నుంచి పీడూరు గ్రామం కలుపుతూ సప్లై ఛానల్ పైన 60 లక్షలతో ఒక బ్రిడ్జి నిర్మాణం చేశాం. అది చాలా ఇబ్బందిగా ఉండింది. వాళ్ళకి 60 lakhs పెట్టేసి బ్రిడ్జి దాన్ని ప్రారంభోత్సవం చేశాం. ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. ఈ బ్రిడ్జి 60 లక్షల వల్ల 300 ఎకరాలకి ఆ యాచవరం ప్రజలు రైతులు పొలాల్లో పోయేదానికి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జి రోడ్డు చేసామండి. 2 సీసీ రోడ్లు 15 లక్షలు చేశాం. 1,95,00,000తో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. సరే, ఇప్పుడు ఆయన 1,10,00,000తో ఏదో సిమెంట్ రోడ్లు వేసాయంట. కాకానికి వద్దన్నట్టు పయాలు కట్టించుకున్నాడు, భారీ పయాలు. నేను 1,95,00,000 చిన్న చిన్న పలకలు వేసుకున్నాం. ఆయనకి సవిటి కాలువలకు కూడా ఆయనకంటే ఎత్తైన పలకలు వేసుకునేది ఆయనకి అలవాటు. చూస్తూ ఉన్నాం, ఏ ఊరికి పోయినా సవిటి కాలువలు కాకానికి వద్దనండి. మేము 40 ఏళ్ళ నుంచి సవిటి కాలువలకి పలకలు వేసుకునేవాడిని ఎవరిని చూడలే, ఆయన ఒక్కనే చూస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ట్రాక్లు పడ్డాయి. ఇప్పుడు చెప్తున్నారు, ఆఖరికి గోకులాలు 2019 ఆయన ఎలక్షన్లో ఎలక్ట్ కాగానే బేస్మెంట్ లెవెల్లోనే ఆపేశాడు. తెలుగుదేశం వాళ్ళకి గోకులమే, ఆయన వాళ్ళు అసలు గవర్నమెంట్లో గోకులం అంటే ఏందో తెలియదు. జగన్కి క్యాష్ తప్ప వాళ్ళకి గోకులాలు, ఈ రైతులకి పట్ట, రోటివేటర్లు, కల్టివేటర్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, పిల్లలకి బాత్రూములు, టాయిలెట్లు, ఇటువంటి ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళ క్యాష్ అండ్ క్యారీ. కానీ ఈరోజు మొత్తం పనులన్నీ ట్రాక్లో పడ్డాయి. వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు లేదు. అందరూ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకో బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా రైతుల విషయంలో, పనిముట్ల విషయంలో, యూరియా విషయంలో అందరూ సమానంగా చూసే బాధ్యత నాది, మా నాయకులు. దాంట్లో పక్షపాతం వద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదోళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాదిరిగా పేదోళ్ళ పొట్టు కొట్టొద్దు. వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపండి, వాళ్ళకి ఇల్లు పూర్తి కాకుండా మధ్యలో ఆపేయండి, ఇటువంటి వద్దు. మనకి పేదోళ్ళని బతకనేయండి. వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటికి ఓట్లు వేసుకుంటారు. అందుకని అది కూడా ఇంపార్షియల్గా, నిష్పక్షపాతంగా అందరికీ అన్నీ అందాలని చెప్పేసి మేము ఆల్రెడీ క్లియర్ డైరెక్షన్ ఇచ్చాము అధికారులకు కానీ, మా నాయకులకు కానీ. కానీ దుర్మార్గాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు అన్నీ రెక్టిఫై చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఈ రోడ్డు ఏంటంటే టోటల్ 6.4 kilometers ఈ పిడూరు దాకా వచ్చింది. ఇక్కడ నుంచి లక్ష్మీనరసాపురం, కాగితాలపూడి నుంచి మళ్ళీ హైవే కలిపేటట్టుగా మరో 4 kilometers కావాలి. అదొక ఇంచుమించు 2.5 crores అవుతుంది. సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా చేయించేదానికి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి ఇది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఓవరాల్గా ఇప్పుడున్న ప్రజల విషయంలో ఏమేమి సమస్యలన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ హాస్పిటల్ మనుబోలు పిహెచ్సి ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది, చేసేస్తున్నాం. ఆగిపోయింది, వదిలేసేసినాడు ఆయన. అది ఏదో మూలబడిపోయి ఉండింది, దాన్ని పూర్తి చేసాం. ఇప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు హాస్టల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు మనబోల్లోనే. ఆ కార్యక్రమాలు 2 ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత కానీ మధ్యలో కానీ వచ్చేసి అవి కూడా చేస్తాం. మ్యాక్సిమం పనులు ఇప్పుడు వాళ్ళు కొన్ని అడిగారు. ఇక్కడ పోలయ్య అడిగాడు, ఒక కమ్యూనిటీ హాల్ పడిపోయింది, ఎప్పుడో కట్టించింది అన్నాడు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ చేయిస్తాం SC/ST కాలనీకి. ఇటువంటి పేదోళ్ళ అవసరాలు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు పోతాం. CSR ఫండ్ ఏమొస్తే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులకు ఇస్తాం, తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తాం.
మండల కేంద్రమైన మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 18వ తేదీ నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుని అమూల్య కుమారి తెలియజేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 18వ తేదీ పరుగు పందాలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, జావెలిన్ త్రో, యోగా మరియు చెస్ క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తామని, అదేవిధంగా 19వ తేదీ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మంజువాణి తెలిపారు. ఈ పోటీల్లో మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారని తెలియజేశారు. జడ్పీహెచ్ఎస్ మనుబోలు హెడ్ మాస్టర్ గారిని మరి మాకు రేపు 18వ తేదీ నుంచి ఎస్జిఎఫ్ అనేటటువంటి గేమ్స్ మండల స్థాయిలో జరపబడుతున్నాయి. దీంట్లో దాదాపు మనకు మొత్తం 6 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పాల్గొంటున్నాయి. ఇవే కాక ప్రైవేట్ స్కూల్స్ కూడా రావచ్చు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. మరియు 18వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ 3 రోజులు మాకు ఈ యొక్క ఫెడరేషన్ గేమ్స్ జరగబోతున్నారు. 18వ తేదీ అయితే స్పోర్ట్స్, చెస్, యోగా, అలాగే 19వ తేదీ ఖోఖో, వాలీబాల్, షటిల్, అలాగే 20వ తేదీ అయితే ఏదన్నా మనకు మిగిలిన గేమ్స్ షటిల్ అట్లాంటివి జరపబడతాయి. మరి వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ఉంటుందనండి. అవి మన యొక్క గ్రౌండ్లోనే జరపబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. ఇలాగ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటే వాళ్ళు కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకొనిచున్నాను. ఇప్పుడు మా పీడీ గారు దీని గురించి స్పష్టంగా మిగిలిన విషయాలు మాట్లాడతారు. మనుబోలు హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ మండల కోఆర్డినేటర్ని. నా పేరు మంజువాణి, పీడీ ఫ్రమ్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ మనుబోలు. మనకి 18వ తేదీ నుంచి మండల స్థాయి ఎస్జిఎఫ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరపబడుతున్నాయి. దీంట్లో వచ్చేసి 6 మండలంలోని 6 జెడ్పీ హై స్కూల్స్ అన్నీ పాల్గొంటాయి. అవి కాకుండా మిగతా ప్రైవేట్ స్కూల్స్ కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. ఆ పార్టిసిపేషన్ చేసేదానికి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి మేము ఆల్రెడీ నిన్నే ఇంటిమేట్ చేసాము. పేపర్ ద్వారా పేపర్ ప్రకటన ఇచ్చి ఈ మండలంలో సెలక్షన్స్ జరుగుతాయి కాబట్టి, టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు డివిజన్ స్థాయిలో వెళ్ళి ఆడవలసి ఉంటుంది అని అందరికీ తెలియజేయమని చెప్పి వార్తాపరంగా కానీ నెక్స్ట్ మీడియా పరంగా కానీ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మండల కేంద్రమైన మనుబోలులోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆలూరు రాము ఆచారి మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం రోజున విశ్వకర్మ జయంతి జరుపుకోవడం చాలా ఆనందించదగ్గ విషయమని, తమ సంఘం తరపున ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బండికట్టు రవి ఆచారి మాట్లాడుతూ మండలంలోని విశ్వ బ్రాహ్మణుల సమస్యలను శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి మందిర నిర్మాణానికి ప్రభుత్వం స్థలం మంజూరు చేయాలని మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనుబోలు విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మనుబోలు మండలంలో ఈరోజు విశ్వకర్మ జయంతి ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము విశ్వబ్రాహ్మణులందరూ కలిపి మనుబోలులో ఘనంగా విశ్వకర్మ జయంతి చేయడం కానీ కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ ఘనంగానే చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఏంటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కూడా వదిలి మా విశ్వకర్మలకి ఎన్నో లోన్లు కానీ పని సామాన్లు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనుబోలు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ ఆయనకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ సంఘానికి ఎర్రభేంద్ర స్వామి గుడి కావాలి, మాకు లేదు. అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి, అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఇచ్చారు. మా మనుబోలు విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఎర్రభేంద్ర స్వామి గుడి కట్టుకునేదానికి తడా చేయలేవు. మాకు దయచేసి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ సహాయం చేయడానికి కోరుకుంటున్నాం. విశ్వకర్మ సంఘ విశ్వకర్మ అందరికీ నా యొక్క విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. మనుబోలు విశ్వకర్మ సంఘ మనుబోల విశ్వకర్మ సంఘ అధ్యక్షుడు రామాచార్య ఆధ్వర్యంలో ఈరోజు మనుబోలులో విశ్వకర్మ సంఘ పూజ జరగడం జరిగింది.
దీనికి ఆ విశ్వకర్మ సంఘం తరఫున అందరూ సభ్యులందరూ హాజరవటం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ విశ్వకర్మ జయంతి రోజున మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు అవటం అది ఒక శుభదినం. ఆయనకి మా విశ్వకర్మ సంఘం తరఫున మేమందరం కలిపి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా సర్వేపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాకు ఈ విశ్వకర్మ సంఘంకి చేయూతగా మాకు మా కులానికి ఈ యొక్క పనులకి దానికి సంబంధించిన లోన్లు కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ దయచేసి గవర్నమెంట్ తరఫున మాకు ఇవ్వాలని చెప్పి మా సోమిరెడ్డి గారిని విన్నవించుకుంటున్నాం. సంతోషం. నమస్కారం. ఈరోజు విరాట్ విశ్వకర్మ గారి జయంతిని పురస్కరించుకొని మనుగోలు మండలంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనుగోలు మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరపున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి కొంత స్థలం కానీ కేటాయిస్తే దాంట్లో గుడి కట్టుకొని ఉండేదానికి అవకాశం కోరుతున్నాము. సో మా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కొంత స్థలాన్ని కేటాయించమని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో డీజేలకు అనుమతి లేదు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో P4లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై నియోజకవర్గంలోని మండలాధికారులతో చైర్మన్ మరియు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సమావేశం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన సంబరాలు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే CR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.